తెలంగాణ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు సర్కారు యోచిస్తోంది. ఈసారి సమావేశాల్లో నీళ్లు ప్రాజెక్టులపై హాట్గా చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 29 సమావేశాలు మొదలు కానున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 30, 31, జనవరి 1 వరకు సెలవులుంటాయి. తిరిగి జనవరి 2న సభ ప్రారంభమవుతుంది. జనవరి 5 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా అన్ని విభాగాలకు సంబంధించిన ప్రోగ్రెస్, ఆర్థిక నివేదికలు సిద్ధం చేయాలని సీఎస్ ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై వివరణ ఇవ్వడంతో పాటు వాటిని కౌంటర్ చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అయితే ఈసారి వాటర్ వార్ జరిగేలా కనిపిస్తోంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రధాన ప్రాజెక్టులు, అప్పులు, పెండింగ్ పనులకు సంబంధించి పూర్తి వివరాలు కూడా సిద్ధం చేసుకోవాలని సీఎస్ అధికారులను సర్కార్ ఆదేశించింది. ఈ సెషన్స్లో ముఖ్యంగా కృష్ణా, గోదావరి నది జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటుగా ఇతర సాగునీటి ప్రాజెక్టులపై వాడివేడిగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో తిప్పికొట్టారు. ఇక నుంచి తాను అందుబాటులో ఉంటానంటూ మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు అనే చర్చ కూడా జరుగుతోంది. బీఆర్ఎస్ ఆరోపణలకు అసెంబ్లీలో ఆధారాలతో కూడిన సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. 5 లక్షల కోట్ల కుంభకోణం ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలు అధికార పార్టీపై విమర్శిస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా దీనిపైన చర్చించే అవకాశం ఉంది. సమాధానం ఇచ్చేందుకు పాలసీ నిర్ణయంపై కారణాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం లీజ్ ల్యాండ్స్ ప్రీ హోల్డ్ చేసిన జీవోలపై ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది. ఇక జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ అభ్యంతరాలపైన చర్చ జరగనుంది. తెలంగాణ అప్పులపై కాగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికార పార్టీపై ఆరోపణలు చేసే విధంగా బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఇక నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై వివరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. నీళ్లు, నిజాలు పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ చేస్తుందేంటి అనే అంశాలపై ప్రధానంగా చర్చ సాగనుంది. అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆధారాలతో పాటుగా సభ ముందు పెట్టనుంది కాంగ్రెస్. ఇక పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ప్రభుత్వ ప్రయత్నాలపై సైతం ప్రత్యేక చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక బీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్, కాళేశ్వరం కేసులపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి వింటర్ అసెంబ్లీ సెషన్స్ కాస్త సమ్మర్లో హాట్ని తలపించేలా ఉండబోతున్నాయి. మొత్తంగా కేసీఆర్ ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి హాజరవుతారా, లేక ఎప్పటిలాగే మొదటి రోజు అటెండెన్స్కి పరిమితమవుతారా అనేది కూడా చూడాలి.